మత్తయి రాసిన సువార్త మనమందరం బైబిల్లో తీద్దాం. 9వ అధ్యాయము 36వ వచనంలో ఉన్న మాటల్ని చూద్దాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. చాలు. యేసు ప్రభుల వారు వెళ్తున్న ప్రతి చోట అనేక వేల మంది తండోపతండాలుగా వస్తున్నారు. దానిపైన 35వ వచనంలో స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. బోధించుచు స్వస్థపరచుచు సంచారము చేస్తూ ఉన్న సంచారములో అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆయన దగ్గరికి చాలామంది వస్తూ ఉండగా ఆయన చాలామందిని చూసి, అరే నన్ను ఫాలో అవుతున్నారు వీళ్ళు, అరే వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారే అని ఆనందపడలా. సాధారణంగా మనుషులు ఏమవుతారు, చాలామంది ఇలాంటి ఫీలింగ్లో ఉంటారు. నా దగ్గరికి వస్తున్నారే, ఓ చాలామంది వచ్చేస్తున్నారే, మనుషుల స్వభావం ఇది. కానీ దేవుడు వాళ్ళందరినీ చూసి లోపల బాధపడ్డాడంట, లోపల వేదన కలిగి ఉన్నాడంట. యేసు ప్రభుల వారికి బాధ కలిగింది, వేదన కలిగింది ప్రజలను చూసినప్పుడు. ఈ దినాల్లో చాలామంది పాస్టర్లకు రాని బాధ, ఈ దినాల్లో ఒక విశ్వాసికి కూడా రాని బాధ. మనమందరము ఈరోజు నేర్చుకోవాలి, యేసు ప్రభు దేనికి బాధపడ్డాడో మనం కూడా దానికే బాధపడితే బాగుంటుంది. యేసు ప్రభు ఏ దానికి తాపత్రయపడ్డాడో దానికి తాపత్రయపడితే బాగుంటుంది. నా మాట మీకు అర్థం కావాలి. యేసు ప్రభుల వారు తాపత్రయపడని దానికి నువ్వు తాపత్రయపడితే ప్రయోజనము లేదు. యేసు ప్రభుల వారు బాధపడి వాళ్ళ మీద కంపాషన్, ఒక కనికరం ఉందంట ఆయనకు. యేసు ప్రభుల వారు బాధపడింది మహా అంటే ఎక్కువ సందర్భాలు కాదు, 2-3 సందర్భాలే ఎక్కువ. ఒకసారి ఏడ్చేశాడు పూర్తిగా, అది ఒకరోజు మనం విన్నాం. ఎందుకు ఏడ్చాడు? మేబీ లోకమంతా ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఎందుకని ఆలోచిస్తున్నారు? లాజరస్ని అంతగా ప్రేమించాడు. 6 దినాల్లో కూడా వాళ్ళు అలాగే అనుకున్నారు, లాజరస్ని చూడు ఎంత ప్రేమించాడు అబ్బా, అందుకే ఏడుస్తున్నాడు. కానీ అందుకోసం కాదు ఏడ్చిందని మనం ఒకరోజు వాక్యం విన్నాం. మార్తా మరియల సందర్భాన్ని బట్టి మనం వింటూ ఆ మాటలు చాలా విషయాలు ధ్యానించాం. ఇక్కడ ఏడ్చలేదు కానీ బాధపడ్డాడంట. ఆయన ఎందుకు బాధపడ్డాడు? ఈ ఒక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే, ముందుగా అక్కడున్న మాటల్ని 3 మాటలుగా విభజిస్తాను. మొదటిది ఆయన చూచి. ఎవరు చూచి? యేసు ప్రభుల వారు చూచి. యేసు ప్రభుల వారు చూచారంట. దాన్ని మనము చూసాము అని రాసుకుంటాం, కానీ యాక్చువల్గా అయితే గ్రీక్ పదంలో మత్తయి రాసిన సువార్త ఎవరైతే మత్తయి గారు రాశారో, ఇది 99% గ్రీక్లోనే రాశాడు ఆయన. బాగా మత్తయ్య, మార్క్ ఇవి చాలా వరకు రైట్గా ఒరిజినల్ స్క్రిప్ట్ మాత్రం గ్రీక్లోనే ఉంటుంది. ఇక్కడ ఈయన వాడిన పదం ఏంటంటే హొరాయో. ఏంది హొరాయో అంటే? మామూలుగా చూడడం వేరు, హొరాయో అని పదానికి అర్థం ఉండి చూడడం వేరు. బాగా అర్థం చేసుకోవాలి. హొరాయో అనంటే ఏంటనంటే, ఇది మెటమార్ఫికల్ మీనింగ్ ఏందనంటే టు సీ విత్ మైండ్, మనసుతో చూడడం. దేంతో చూడడం అంట? మనసుతో చూడడం. ఇప్పుడు అమ్మను నేను మామూలుగా చూస్తాను, అర్థమైందా? మిమ్మల్ని మామూలుగా చూస్తాను, అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీకు ఆరోగ్యం బాగుందా, మీకు ఏదో దిగులుగా ఉందే, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడన్నా అంటూ ఉంటాను. మీకు ఆ మాటలు అర్థమవుతున్నాయా? బయటికి మాత్రం మామూలుగానే ఉంటారు మీరు, కానీ మనసుతో చూడడం వల్ల మీలో ఉన్న వేదన, మీలో ఉన్న బాధలు, మీలో ఉన్న కలవరము ఆ ముఖంలో కనపడినప్పుడు మనం అడగడం మన ధర్మం. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఎట్టుంటే ఏమిలే వాడు,
దిగులు పడితేమి, సస్తేనేమి, ఏమైతే ముందు నాకెందుకు, ఊరికే ఎక్కువ అడగడం ఎందుకు, ఏం తమ్ముడు చెప్పించుకోవడం ఎందుకు, మళ్ళీ బాధపడడం ఎందుకు? చాలామంది నీ బాధల్లో ఏమంటుందని అది థ్యాంక్ యూ బ్రదర్, పాలు పంచుకోవడానికి ఇష్టపడరు. నీ బాధ వినడానికి కూడా ఇష్టపడరు ఎవరు. కానీ యేసు ప్రభుల వారు వారిని చూచినప్పుడు వారిని మనసుతో చూచాడంట. దాని పదానికి ఏం పేరు చెప్పాం మనము? హొరాయో. మనము కూడా యేసు ప్రభుల వారు చూచిన విధముగా మనం కూడా చూడడం నేర్చుకోవాలి. అంటే అన్న డైరెక్ట్గా చూసినప్పుడు కళ్ళతో చూడకూడదంటవా? ఎవరు నాయన అది చూస్తావు, కానీ మనసుతో చూడడం నేర్చుకో. ఒక మనిషి వేదన పడుతున్నాడా, ఒక మనిషి నార్మల్గా ఉన్నాడా, ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా, ఒక మనిషి ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది కూడా మనం గ్రహించకుండా ప్రైజ్లాండ్లు చెప్పుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ వెళ్ళిపోతాం. వాళ్ళ కోసం ప్రార్థన చేయం. ఏం తమ్ముడు ఏమనంటే ప్రార్థన చేస్తున్నాం అని అంటారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? అందరిని కాపాడు ప్రభువా, అందరిని కాపాడు ప్రభువా. ఓ రోజు నువ్వు నేను లేచిపోతాం, అవునా కదా? నువ్వు ఎంత కాపాడన్నా కూడా లేచిపోవాల్సిందే. మనము నిజముగా ఒక్కొక్కరిని యేసు ప్రభుల వారు రీతిగా చూసినట్లు చూస్తే మనలో కూడా భారం వస్తుంది. ఏమొస్తుంది బ్రదర్? భారం వస్తుంది, బాధ్యత వస్తుంది, ఆలోచన వస్తుంది. బైబిల్ మనకేం చెప్తుంది అని అంటే, ఉత్తుత్త ప్రేమలు వద్దు మనకు. ఏం ప్రేమలు కావాలి? నిజమైన ప్రేమలు కావాలి, ప్రాణం పెట్టే ప్రేమ కావాలి, సాహసం చేసే కార్యాలు కావాలి. హల్లెలూయా. ఇది మనకు కావాలి. కొంతమంది ఉత్తుత్త మాటలు చెప్తారు, నమ్మకండి. బ్రదర్ మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను బ్రదర్. ఈరోజు ఆ మొదటి మాటలో హొరాయో అనే పదమునకు ఉన్న అర్థంలో నేను నీకు చాలా శ్రేష్టమైన మాటలు చెప్తాను. దాని ఒక భావం చెప్తాను, దానిలో ఉన్న గూఢమైన విషయాలతో పాటు మీకు చాలా ఉపయోగపడే విషయాలు చెప్తాను. ఈ హొరాయో లేకపోతే, మనం చూడాల్సిన వాటిని చూడలేకపోతే, మనము నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోలేకపోతే ప్రయోజనం ఉండదు మనకు. ఒక మనిషి ఉన్నాడు, బతికినంత కాలము ఈ హొరాయో అనేది లేదు వాడికి. చచ్చిపోయిన తర్వాత వచ్చింది ఈ హొరాయో. నరకానికి పోయిన తర్వాత వచ్చింది ఈ హొరాయో. ఎవడు తెలిసినవాడు? మీ అందరికీ బాగా తెలిసినవాడు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అక్కడ చూచెను అని ఉంది, మీకు రాయబడి ఉంది అక్కడ బైబిల్లో. అతను చూచెను, ఆ చూచెను పదములో హొరాయో అని ఉంటుంది అక్కడ లూకా రాసిన సువార్తలో. ఇతను బ్రతికినంత కాలము ఇతని ఇంటి దగ్గర ఒక పేదవాడు, ఎవరు అని పేరు, అతని పేరు లాజరస్. పేదవాడు పడినప్పుడు చూడలా, కన్నులు కనపడలా, బయటికి మాత్రం తన కుష్ఠరోగం కనపడేది, ఆ పేదవాడిది, వాడి పరిస్థితి కనపడేది. అది చూసి చిచ్చి అనుకునేవాడు. వాడికి ఇచ్చింది ఏమీ లేదు, వాడికి చేయాల్సిన పని ఏమీ చేయలేదు. ఏ కనులు అప్పుడు కలిగి ఉండాలో, ఎప్పుడు కలిగి ఉండాలి? బ్రతికి ఉన్నప్పుడే వాడి కనులు అప్పుడే ఈ హొరాయో అనేది ఉండింటే వాడికి, పేదవాడికి ఏమి చేయాలో చేసేవాడు, ఆ నరకం నుంచి తప్పించబడేవాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? మనము కూడా చూడాల్సిన వాటిని చూడకుండా మనము అలాగే కాలక్షేపాన్ని జరిపించుకుంటూ వెళ్తే, మనము నరకానికి వెళ్తే మన బ్రతుకులు కూడా ఇలాగే బాధపడాలి. అప్పుడు అబ్రహామును చూసి వేస్ట్. ఏం చూస్తున్నాడు అప్పుడు? అబ్రహామున రొమ్మున ఆనుకొని ఉన్న లాజరస్ను చూస్తున్నాడు. ఇక్కడున్న లాజరస్ ఎలాంటి వాడు?
అడుక్కుంటూ కింద పడి గోజాడుతూ బాధపడుతున్న లాజరస్ ఇక్కడోడు ఇప్పుడు ఎక్కడ పోయాడు? అబ్రహాం కాడికి వెళ్ళిపోయాడు. జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏందనంటే చూచే విధానం. మీరు కూడా ప్రతి ఒక్కరిని, నేనైతే అలా చూస్తాను, ఎవరైనా బొట్లు వేసుకొని వచ్చారు, తిరుగుతున్నారు, భక్తి ఎక్కువ కనపరుస్తున్నారు, లోపల ప్రార్థన, వేదన, అయ్యో సత్యం తెలియదే, సత్యం తెలియక అసత్యాన్ని పట్టుకున్నాడే, చాలా బాధ ఉంటుంది. నేను మొన్న తిలక్ నగర్కి వస్తున్నప్పుడు కూడా ఒక బ్రదర్ అలాగే ఏమంటారు పంగనామాలు అంటారు, అలా పెట్టుకొని వచ్చాడు. నాకు జస్ట్ జనక్పూరి వెస్ట్ నుంచి తిలక్ నగర్ 2 స్టేషన్లే, నాకు ఎక్కువ టైం ఉండదు. లేచాను, ఆ బ్రదర్ని చూశాను, మనసులో బాధ వచ్చేసింది. నేను ట్రాక్స్ పెట్టుకున్నా, తీసుకొని ఆ ట్రాక్ ఇచ్చి అన్నాను, ఇది బాగా చదువు. పోయి ఆ బ్రదర్కి ఇచ్చి, చిన్న యవనస్తుడు ఇచ్చిన అన్నాను, బాగా చదువు, ఇది లైఫ్ గురించి చాలా ఉపయోగపడుతుంది నీకు. చూచే విధానం కావాలి. చూచే విధానం ఉన్నప్పుడు ఏమవుతుంది? మన మనస్సు, మనం రియాక్ట్ అవ్వాల్సిన విధంగా కరెక్ట్ రియాక్ట్ అవుతాం. లేదనుకో, మనం ఆల్రెడీ చూసి ఈ కళ్ళు ఏంటి చెప్పండి మీరు? లోకంగా చూసే వాళ్ళు ఎలా చూస్తారు? నేత్రాశ, శరీరాశ, ఇవన్నీ ఉంటాయి. డబ్బులు బాగున్నవాడిని ఎలా చూస్తారు? ఓ వాడు ధనికుడు అని చెప్పి వాడిని ముందర కూర్చోబెడతారు, వాడికి శాల్వా కప్పుతారు, వాడికి మైక్ ఇస్తారు. ఒక మాట మాట్లాడు బ్రదర్, 7 మాటలు ఒక మాట మాట్లాడు, వాడికి ఏ మాట రాదు, వాడి మాటలే రావు, ఇంక 7 మాటలు ఏం చెప్తాడు వీడు? ఎందుకు ఇస్తున్నాడు పాస్టరు? చెప్పండి, ఎందుకు ఇస్తున్నాడు పాస్టరు? పాస్టర్ చూసే విధానం అలా ఉంది. ఏం చూస్తున్నాడు? అతని దగ్గర హొరాయో లేదు. ఏం చూస్తున్నాడు? డబ్బుల్ని చూస్తున్నాడు, పరిస్థితిని చూస్తున్నాడు. వీడు నా చర్చిలో ముందు నిలబడితే వీని దగ్గర నుంచి ఏమొస్తుంది బ్రదర్? నాకు మంచిగా కానుకొస్తుంది. అందరినీ సమానంగా చూడు. ఒకరోజు దేవుడు, అందుకే యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా అన్నాడా? ఏమన్నాడు? ఆకారపు వాళ్ళ పరిస్థితుల్ని బట్టి మీరు వారిని సన్మానించక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చదవండి అన్నమాట. యాకోబు రాసిన పత్రిక చదువు అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాణ్ణి చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాద పీఠమునకు దిగువగా కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? అవును. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మీరు చూచే విధానం మారాలి, మీ ఆలోచించే విధానం మారాలి. ఎంతకాలం మన జీవితంలో అదే రకంగా చూడడం, లోక సంబంధంగా చూడడం ప్రయోజనం ఉండదు బ్రదర్. ప్లీజ్ మార్చేద్దాం. మార్చకపోతే మన జీవితమే మారదు. యేసు ప్రభుల వారు చూచిన విధానం మనకు రావాలి. ఒకరిని చూసినప్పుడు కొంతమంది కొట్లాడుకుంటుంటే, కొంతమంది అరుచుకుంటుంటే ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకు నవ్వులాటగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలా ఉండకండి. వాళ్లకు కలవరాలు ఉంటాయి, వాళ్లకు వేదనలు ఉంటాయి. వాటిని బట్టి వారి భారాన్ని మీరు తీసుకొని వారి కొరకు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. అలాంటిది ఈ దినాల్లో ఎవ్వరు లేరు. నేను ఈ రకంగా చెప్పట్లా. వాడు ఎవడో డ్రగ్స్ తీసుకుంటున్నాడు, నీకు డ్రగ్ ఇవ్వాలనుకుంటున్నాడు, అప్పుడు వాడిని చూసి అబ్బా నాకు డ్రగ్ ఇవ్వాలనుకున్నావురా ఈరా బాబు అని కనికరం చూపించి డ్రగ్ తీసుకోవద్దు. దానికోసం కాదు నేను చెప్పేది. పాపం చేయడానికి కాదు, కనికరం చూపించాలి. పాపం చేయడానికి కాదు, హొరాయో వాడాలి. వాడు చూడాల్సిన వాటిని చూడక చనిపోయిన తర్వాత చూశాడు. అబ్రహాము చివరికి ఏమడుగుతున్నాడు? ఒక్క చుక్క నీళ్ళు. లాజరస్ బతికినంత కాలము ఒక్క చుక్క నీళ్లు పోసిన పాపాన లేడు వీడు.
కానీ చనిపోయిన తర్వాత ఇతను బ్రతిమలాడి అడుగుతున్నాడు. మొదటి మాట మనం కూడా ఈరోజు నేర్చుకోవాలి. మనం చూడాల్సిన విధానం మార్చుకోవాలి. రోమిలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. 15వ అధ్యాయము 21వ వచనం. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను స్వార్థను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనయుండి అలాగున ప్రకటించి. ఎవరైతే చూడలేదో వాళ్ళు చూచారంట. ఎవరిని చూచారు? యేసు ప్రభుల వారిని. ఇది యెషయా 52వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాటను కోట్ చేసి చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. ఎక్కడిది? యెషయా గ్రంథము 52వ అధ్యాయం 15వ వచనం. ఏం చెప్తున్నాడు అక్కడ? ఎవరైతే ఏమన్నాడు అక్కడ? చదువుతాముడు అది. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురు. అర్థం చేసుకోవాలి. వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము. వినిన వారు మనమేమవుతున్నాం? గ్రహించలేకపోతున్నాం. యేసు ప్రభు ఒక గొప్పతనాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. యేసు ప్రభు ఒక గొప్పతనం మీకు తెలుసా? మీ అందరికి ఎలా తెలుసా? యేసు ప్రభు హాంఫట్ అని కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడు కార్యాలు? హాంఫట్. మా దేవునికి అన్ని సమస్తం సాధ్యం. మరి అంత సమస్తం సాధ్యమైతే దేవునికి ఆదాము తప్పు చేస్తాడని తెలియదా? దేవుడు ఆ ఆదాము తప్పు చేస్తే ఆ చెట్టు మధ్యలో ఉండకూడదని తెలియదా? మరి ఎందుకు అంత తొందరపడుతున్నాడు? ఇది తింటేవాడు జీవంలోకి వెళ్ళిపోతాడు, తొందర తీసేసే చెట్టు. దేవునికి సమస్తము తెలిసినప్పటికీ ఆయన చేసే పద్ధతి ఏంటంటే, ఆయన ఏ ఫార్మాట్ని అయితే ప్రిపేర్ చేశాడో ఆ ఫార్మాట్లో ఆయన ఫాలో అయ్యే దేవుడు. హల్లెలూయా. ఆయన తొందరపడి ఆయన సూపర్ పవర్గా చూపించుకునే రకం కాదు. ఆ రకంగా అనుకుంటే ఆయన ఎప్పుడో పుట్టాల్సిందే, అవసరం లేదు. తల్లి గర్భమున ఏం అవసరం అండి? పశువుల పాకలో ఏమన్నా ఏం కర్మ పుట్టిందన్నా? ఇప్పుడు యేసు ప్రభుని చూసే వాళ్ళందరూ కొంతమంది నవ్వుకుంటుంటారు. ఎందుకు నవ్వుతా ఉంటారు చెప్పండి? వీళ్ళు దేవుడు అంట, వీళ్ళ దేవుడు ఎలా ఉన్నాడు చూడండి, ఎలా ఉన్నాడు? రక్తం కార్చుకుంటూ శిలువ మీద వేలాడుతూ చూడు ఎలా ఉన్నాడు అని నవ్వే వాళ్ళు లేకుండా పోలేదు. వాళ్ళు చూచే విధానం అలా ఉంది. ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు చూచే విధానం ఎలా ఉంది నీకు? నీ జీవితంలో ఆయన శక్తివంతుడైనప్పటికీ కూడా ఆయన పద్ధతిగా పనిచేసేవాడు, న్యాయముగా పనిచేసేవాడు. ఆయన ఏ ప్లాట్ఫామ్ని తయారు చేశాడో ఆ రకముగానే పనిచేస్తాడు. ఇంకొక రకంగా చేయడు. ఆ రకంగా చేయాలి అనుకుంటే, తన శక్తిని చూపించాలంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన పలుకుతే భూమి ఏర్పరచబడింది. హల్లెలూయా. ఎంత శక్తి ఉన్నా దుర్వినియోగము చేయని దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు వాక్యంలో. మన దేవునికి సమస్తము చేయగల శక్తి ఉన్నా కూడా దుర్వినియోగము చేయని గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవడు గొప్ప దేవుడు తెలుసా? శక్తి ఉంటే వాడడం కాదు, శక్తి ఉన్నా కూడా దాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నవాడు. అందుకే ఆయన వాళ్ళందరినీ చూచి బాధపడ్డాడంట, వేదన పడ్డాడంట. మనలో కూడా అటువంటి ఆలోచన రావాలి, మనలో కూడా అటువంటి తలంపు రావాలి. రాకపోతే ప్రయోజనం లేదు. క్రైస్తవుడు అయితే వేస్ట్. ఊరికే క్రైస్తవుడు చెప్పుకోవడానికి కాదు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదే పౌలు గారు దేన్ని చూస్తున్నారంట? అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాడంట. మనం దేన్ని చూస్తున్నాం? చెప్పుకుందాం, ఒక్కొక్కసారి నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకు? ఏం చూస్తుంటాం బ్రదర్ మనము? దృశ్యమైన వాటివే, బాగా కనపడే వాటివే. అందులో భూమి మీద అందరికీ శ్రేష్టమైన వాటివి ఇంకా మనకు శ్రేష్టంగా కనపడతాయి. డూప్లెక్స్ హౌస్ చూసామా? ఎలా ఉంటుంది చెప్పండి మీరు. ఏం తమ్ముడు? మంచి డూప్లెక్స్ హౌస్ చూసాం, నడుచుకుంటూ వెళ్ళాం.
పాలు మా ఇంటి పక్కన ఒకరు ఇల్లు కట్టినప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళింది హౌస్ ఓపెనింగ్కి. ఆ ఇల్లు అంతా కింద పాలరాయి అంట, పాలరాతి బండలు వేశారు. మా అమ్మ అంటుంది, నాన్న ఎంత బాగున్నాయి తెలుసా బండలు, నాన్న పాలు పోసి అలాగ తీసేయచ్చు, ఎంత సుందరంగా ఉన్నాయి నాన్న. ఇలాంటి ఇల్లులు మనం చూసేటప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగు? మనం కూడా అలాంటివి చేసుకోవాలి, మనం కూడా అట్లాంటివి కట్టుకోవాలి. కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? అదృశ్యమైన వాటి కోసం వెతుకుతున్నాడంట, కనపడని వాటి కోసం ఆలోచిస్తున్నాడంట. ఏంది కనపడనివి? రేపు పరలోక రాజ్యానికి వెళ్తావు. పరలోక రాజ్యంలో ఏముంటాయమ్మా? అక్కడ ఏమున్నాయంట? బంగారు వీధులు అంట. ఏమ్మా పరలోకానికి ఎందుకు పోతావమ్మా అంటే, ఆడ బంగారు వీధులు ఉన్నాయి కదా, ఆడికి పోయినా కూడా బంగారం లేపుకొని వద్దామని. మన వాళ్ళు చూడు ఎక్కడెక్కడ ఏమేమి ఆలోచిస్తున్నారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మనము కూడా అదృశ్యమైన వాటిపైన మనసు ఉంచడం నేర్చుకోవాలి. లోకంలో వాడికి ఎవరికో అందరికీ అది కొనుక్కుంటే మంచిదని అందరికి కనపడింది, అందును బట్టి నువ్వు కొనడం మానేయి. ఎవరెవరో ఏదేదో చెప్తారు, వాటిని బట్టి కాదు, నీ అవసరతను బట్టి తీసుకోవడము. అలాగే దేవునికి ఏది ఇష్టమో పర్వాలేదు దాన్ని చేద్దాం. చెప్పాలంటే ఈ దినాల్లో మీకు వాస్తవం చెప్తున్నా బ్రదర్, ఈరోజు వాక్య సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చాలామంది మైకులు పట్టుకొని వాక్యాల కాడ పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ మాకు కొంచెం 2 నిమిషాలు మైక్ ఇస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? మైకు పట్టుకున్నాడు కాదు చూసేది. మీకు ఒక మాట చెప్తున్నా, కింద డేక్షాలు కడుగుతూ ఉంటాడు చూడు, కింద వంట చేస్తూ ఉంటాడు చూడు, ప్రయాసపడి మధ్యలో ఇలా అంటూ ఇలా వేస్తా అంటాడు. దేవుడు పనిచేసే వారిని శ్రద్ధ కలిగి కింద కనపడకుండా దేవుని పనిని చేసే వారిని దేవుడు చూస్తాడు. బైబిల్లో చాలా చోట్ల ఉంది దానికి ఉదాహరణలు. ఎక్కడో దాపెట్టుకొని గిద్యోను ఎక్కడో ఉంటే దేవుడు గమనించారు, దేవుడు గమనించాడు. మనము ఉన్నతమైన స్థలాలు కాదు కోరాల్సింది, బైబిల్లో కూడా ఉంది. మీరు ఏ స్థలము దేవుడు ఏర్పరిచాడో దాన్ని కోరుకోండి. మీరు అదృశ్యమైన వాటిపైన మనసుంచుదాం, లోక సంబంధంగా వాటిపైన వద్దు. వాడు ఇష్టపడతాడు, వాడికి నచ్చినట్టు మనం చేద్దాం, ఎవ్వరికి నచ్చినట్టు చేయకండి. నేను చెప్తున్నాను ఈరోజు, ఎవ్వరికి నచ్చినట్టు నువ్వు చేయకండి. వాడు ఫీల్ అవుతాడా, వీడు ఫీల్ కాడా అవసరం పక్కన లేదు. నువ్వు దేవుడు ఫీల్ అవుతున్నాడా లేదా, దేవుడు ఎలా ఉన్నాడా, అది కావాలి నీకు. ఇది చాలా అవసరం. నేను ఒక మాట చెప్తాను, నా కొడుకు ఉన్నాడా, అవునా? నా కొడుకు బెల్ బాటం ప్యాంట్ వేసుకొని వచ్చి తింగిరి జుట్టు వేసుకొని వచ్చి, ఈరోజు కాబట్టి రేపు ఎప్పుడైనా చేస్తాడేమో నాకు తెలియదు. ఎక్కడికైనా అమెరికాకు పోయి వచ్చి, ఏనానా ఈడొక పిచ్చుక రెట్టేసినట్టు అది కలర్లు లేపేట పైకి పెట్టి, హే డాడ్ హౌ ఆర్ యు మ్యాన్, ఓ యు ఆర్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ షీమే అని అన్నాడు. అనుకో, నేను వాడిని చూసినప్పుడు, వాడు చినిగిపోయిన జీన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు ఎలా ఉంటుంది? అయ్యో ఏంది రాయుడు, నేను ఇంటికి తీసుకొని పోతావాడిని, వానికి నల్ల పెయింట్ వేస్తాను మొత్తం పైన, చక్కగా దువ్వుతావాడిని. అదే చేశాడు ఒక ఆయన, మా అంకుల్, మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకడు దిలీప్, ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు అన్నీ లేపుకొని వచ్చాడు. ఇక్కడ ఒక గ్రీను, ఇక్కడ ఒక ఎల్లో కలర్ వేసుకొని వచ్చినాడు. దిగి వచ్చి డాడీ హాయ్ డాడ్ అన్నాడు. రారా నాన్న ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకొని పోయినాడు. సాయంత్రం ఇంటికి పోయి చూస్తే చక్కగా పాపిడి తీసి దువ్వి, నల్ల జుట్టు వేసి, మంచిగా పైన కింద నార్మల్ ప్యాంట్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు. ఏమిరా అంటే, మా నాన్న ఇది చెప్పినాడు రా వేసుకోమని. లోక సంబంధమైన తండ్రికే బాధ కలిగితే, మన పర సంబంధమైన నిజమైన తండ్రి, సమస్తమునకు తండ్రి అయిన ఆయన ఎంత బాధపడతాడు? ఆయనకు నచ్చినట్టు ఉందాం, ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆయన ఎలా చూడమని చెప్తున్నాడో అలాగ చూద్దాం. హల్లెలూయా. పౌలు గారికి ఉన్న సెన్స్ మనకు రావట్లేదే. పౌలు గారు ఏం చెప్తున్నారు? అదృశ్యమైన వాటిని చదువు అన్నమాట. మళ్ళా
నిదానించి చూచుచున్నాము. నిదానించి చూచున్నాడంట. మనం కూడా చాలామంది నిదానించి చూడాల్సిన వాటిని చూడాలి. ఒకడున్నాడు, ఒక పెద్ద ప్రవక్త పక్కనే ఒక శిష్యుడు. ఎవరోడు? శత్రువులందరూ వచ్చేసారు చంపడానికి, భయపడిపోతున్నాడు, గజ్జలాడిపోతున్నాడు. దేవుడు అన్నాడు, ప్రభువా వీని కళ్ళు తెరువునాయనా. చదువు మాట. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి చదువు మాట. కొంచెం మీకు అర్థం కావాలి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువుమని అది ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుటను చూచెను. మనం కూడా చూడాలమ్మా. మనం ఏం చూస్తాము? శత్రువులను చూసినట్టు వాడు ఎలాగ భయపడుతున్నాడు అలాగే మనం చూస్తూ ఉంటాం. లోకము చూడకూడదు అలాగా. నా కనులను తెరువుము ప్రభువా, వాని కళ్ళు తెరువు ప్రభువా అని మనం కూడా మన కళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఈరోజు నుంచి మీకు ఒక మంచి ప్రేయర్ పాయింట్ ఇస్తాను. ఏంటో తెలుసా? ప్రభువా వేటిని ఎలా చూడాలో మాకు నేర్పించు నాయనా. వయసు ఏమో 42 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు తమ్ముడు? చెప్పు. ఏమనుకోకండి. ఏమడుగుతున్నాడు? చూడడం నేర్పించమంటున్నాడు వీడు. ఆయన కొంతమంది నవ్వుతారు, పర్లేదు. కానీ మీరేం చేయాలి? అడగాలి. ఎందుకో తెలుసా? కొన్ని చూడాల్సిన రీతికి మనం చూడలేకపోతున్నాం. ఢిల్లీ నగరంలో నడుచుకున్న ప్రతి ప్రాంతంలో ఎవరైనా సిగరెట్ పట్టుకొని పోతున్నా, ఎవరైనా డ్రగ్స్ తీసుకొని వెళ్తున్నా, నాకు ఎంత 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 వేదన ఉంటుందో మనసులంతా. ప్రభువా వీడికి సువార్త ఎవరు చెప్తారు నాయనా? ప్రభువా వీళ్ళంటి వాళ్ళకి ఎవరినైనా వచ్చి చెప్పేది? మామూలుగా సిగరెట్ పట్టుకొని పోయేవాడిని చూస్తే నువ్వేమనుకుంటావు? చెప్పు. దూరం వస్తుంది. కరెక్ట్, శ్రీజ వెంటనే చెప్పింది. దూరం వెళ్ళాలి. ఏం తమ్ముడు? వాసన వస్తుంది. నేను చెప్పే మాటలు ఏంటంటే మనకు కూడా రావాలి. యేసు ప్రభు భారం రావాలి, మనసు రావాలి, వేదన అర్థం చేసుకునే మనస్సు కావాలి, చూచే విధానం మారాలి. మొదటి మాట చూచే విధానం మారాలి. త్వరగా నేను ముందుకెళ్తాను. రెండవ మాట అక్కడ ఏముందనంటే ఆయన వేదన కలిగి ఉన్నాడంట. చదువు మాట. ఆయన చదువుదాం. వారు కాపరి లేని గొర్రెల వలె. అదే లాస్ట్ మాట, కాపరి లేని గొర్రె. అది మూడో మాట చెప్తాను నేను. రెండో మాటలో ఏముంది? బాధపడి వాళ్ళని చూసి వేదన పొందాడు, వారు తప్పిపోయారా ఏమైనా ఉందా తెలుగులో? నేనైతే ఇంగ్లీష్లో చదవమంటావా అలాగే? బట్ హీ సా ద మల్టిట్యూడ్స్, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ ఫర్ దెమ్, బట్ దేర్ వాజ్ వియరీ అండ్ స్కాటర్డ్. దే వర్ వియరీ అండ్ స్కాటర్డ్. వాని మీద కనికరపడి. వియరీ అని అంటే చాలా వాళ్ళకున్న బాధలు. దేవుడు ఏం చూశాడంట? వాళ్ళకున్న బాధల్ని చూశాడంట. ఎవరి బాధలు? అక్కడ వచ్చిన వారి బాధలను చూశాడు. వాళ్ళు తొలగిపోయిన వాటిని చూశాడు. వాళ్ళు తొలగిపోయారు, కొన్ని విషయాల్లో తొలగిపోయారు. మనము ఎదుటి వాడిని చూసినప్పుడు ఏం చూస్తున్నాము? అవి నేను చెప్పాను మీకు, చూడాల్సిన విధానం మారాలి. ఇప్పుడు ఏం చూడాలి అని అంటే వాడు ఎక్కడ తప్పిపోయాడో నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది అది? మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే. ఎక్కడ తప్పిపోయాడో తెలియకపోతే ఎలాగ ప్రయోజనం? ఎలాగ వాడిని కౌన్సిలింగ్ చేస్తావు? ఎలాగ వాడిని బాగు చేస్తావు? ఎలాగ వాడిని సరిచేస్తావు? నేను ఒక మాట చెప్తాను. నీ జీవితంలో వచ్చే ఒకే ఒక అవకాశము, ఒక్కరినైనా సరి చేయడానికి నువ్వు ప్రయాసపడి నువ్వు కరెక్ట్గా వాడి ప్రార్థనలో ఉంటూ నేర్పిస్తే వాడు సరి చేయబడితే వాడు పరలోక రాజ్యపు వారసుడు అవుతే నేను చెప్తున్నాను, పరలోకములో దేవుడు నేను చూసి ఆనందపడతాడు. హల్లెలూయా. పరలోకం నువ్వు ఒక్కడికి పోవడమే కాదు, నీతో పాటి ఎంతమంది తీసుకొని పోవాలి బ్రదర్? నేనైతే 1,00,000 మందిని తీసుకెళ్ళాలనుకున్నా. నా టార్గెట్ 1,00,000, నా ప్రయాస 1,00,000. కౌంట్ ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది. దానికోసం మొదలుపెట్టాను నేను. దానికోసం కరిగిపోతా, దానికోసం ఏమైనా అయిపోతా, నాకు పర్వాలేదు. కానీ మీరు కనీసం ఒక్క టార్గెట్, ఒక్కరిని సత్యంలోకి నడిపిద్దాం, ఒక్కరిని దేవునిలోకి తీసుకొని వద్దాం. ఎప్పుడు వస్తుంది అది?
ఎప్పుడు నడిపించగలవు నువ్వు? ముందు నువ్వు బాగైపోయి నువ్వు ఎక్కడ తప్పిపోయావో నీకు తెలిస్తే వేరే వాడు ఎక్కడ తప్పిపోయాడో నీకు తెలుస్తుంది. అక్కడ ఒక చక్కటి మాట రాశారు. ఆ మాట మీకు అర్థం కావాలని చెప్తున్నా. లూకాసు సువార్తలో 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట అర్థమవుతుంది. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి ప్రవ్వా శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? శ్రమ పుచ్చుకోవద్దు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఇతన్ని ఏం చెప్తున్నాడు ఈ శతాధిపతి? శ్రమ పడద్దు. ఎవరు చెప్తున్నాడు శ్రమ పడద్దు? యేసు ప్రభుల వారికి. మన యేసు ప్రభుల వారు ఎవరు? శ్రమ పడే వ్యక్తి. మనం ఎవరము చెప్పాలి? శ్రమ పడే వాళ్ళమా? సుఖానికి అలవాటు పడిన వారమా? ఎండ పొద్దున బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి, అమ్మో కష్టం. రాత్రి చలికి వణుకుతూ బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పాలి, అమ్మో కష్టం. ఇంకేం కష్టాలు చెప్పాలి మీరు? చికెన్ బిర్యానీ ఎప్పుడైనా చేసుకుందామా? ఇబ్బంది ఎలా, అర్ధరాత్రి తెచ్చినా చేద్దాం, ఇబ్బంది ఎలా చేసుకుందాం, దానికేం కష్టం లేదు. ఇక్కడ 2 పదాలు మీకు నేర్పించాలి. రెండో మాటలో 2వ పదంలో ఆ 2 పదాలు ఆ గ్రీక్ పదంలో చక్కగా వాడారు. స్కైలో, మొదటి పదము స్కైలో అంటే ఏంటనంటే హరాస్. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ హరాస్ అయ్యారో అది చూసి దేవుడు యేసు ప్రభు గ్రహించాడంట. హరాస్ అంటే ఏంటి? నీకు కూడా కొన్ని హరాస్మెంట్లు ఉంటాయి, అవునా? హరాస్మెంట్లు అంటే ఏంటి? భరించలేని వేదన, విసగడం. ఏం తమ్ముడు? హరాస్మెంట్స్ కొన్ని విషయాల్లో ఉంటాయి. ఆ హరాస్మెంట్స్ని గమనించాడంట యేసు ప్రభు. రెండోది ఏం గ్రహించాడంట? రిఫ్టో అంటే విసిరివేయబడ్డం. ఎవరు విసిరివేయబడ్డారు? ఆ మనుష్యులు విసిరివేయబడ్డారు. యేసు ప్రభు ఈ 2 గమనించాడంట వాళ్ళతో. ఏంది? వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది గ్రహించాడు. రెండోది వాళ్ళు విసిరివేయబడ్డారు, అది కూడా గ్రహించాడు. మనం కూడా నేర్చుకోవాలి. రెండవది ఏం చెప్తున్నాను తెలుసా? ఆ శతాధిపతికి ఉన్నంత జ్ఞానం మనకున్నట్లా శతాధిపతి ఏమన్నాడు? శ్రమ పడద్దు, నా కోసం నువ్వు శ్రమపడే అర్హత నాకు లేదు, నేను యోగ్యుని కాదు. మనమేమంటాం తెలుసా? దేవుని, శ్రమపడు ప్రభువా, నువ్వు నా కోసం ఉపవాసం ఉండు ప్రభువా. ఎవరిని ఉపవాసం ఉంటున్నారు? నేను చెప్పినాను కదా మీకు ఇంత ముందుకు. పాస్టర్ గారికి వచ్చి చెప్తారు, పాస్టర్ నా కొడుకు కొంచెం తప్పిపోయాడయ్యా, నువ్వు ఉపవాసం ఉండాలంట. ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలమ్మా? 40 రోజులు ఉండాలంట ఉపవాసం. ఎవరు ఉండాలంట? ఆ పాస్టర్ అన్నాడు, ఏమ్మా నా డెత్ సర్టిఫికేట్ చూసిన వరకు నీకు తృప్తి లేనట్టుందే. ఈరోజు ఈ దినాల్లో మనము దేవుని హరాస్ చేయడానికి రెడీగా ఉన్నాము, దేవుని బాధ పెట్టడానికి, శ్రమ పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ శతాధిపతి చూసిన విధంగా మనం కూడా చూడలేకపోతున్నాం. నా కోసం శ్రమ పడద్దు. యేసు ప్రభు కూడా అన్నాడు అన్నమాట, నా కోసం ఏడవద్దు, నీ కోసము నీ పిల్లల కోసం ఏడు. మనం ఈరోజు 2వ మాటలో చూడాల్సింది ఏంటంటే, మనము కూడా ఎదుటి వాళ్ళని హరాస్ అవుతున్న విధానాల్ని గ్రహించాలి, వాళ్ళ బాధలు వేదనని అర్థం చేసుకోవాలి, వాటి కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు దానికోసం మొరపెట్టాలి. రెండోది ఏంది? వాళ్ళు ఎక్కడ విసిరివేయబడ్డారు వాళ్ళు లెక్క చేయట్లేదు. కొంతమంది వారిని లెక్క చేయట్లేదు. ఎక్కడ విసిరివేయబడ్డారో వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఆ బాధ వేదన మనలో లేకపోతే ఏం ప్రయోజనము? చూడండి, ఈ ఒక్క మాట మీకు బాగా అర్థం కావాలి. యెషయాలో 53:6లో ఉన్న మాట చూద్దాం. 53:6లో
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాడంట. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాగా అర్థం చేసుకోవాలి. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన ఎవరైతే తప్పిపోయారో, ఎవరు తప్పిపోయారు, ఎలా తప్పిపోయారు? తన సొంత స్వకీయ ఆశ వలన తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోయిన వారిని చూసి దేవుడు వ్యంగ్యంగా అనలేదు, ఏయ్ అని అనలేదు. వారి కోసము ఈయన భారాన్ని తీసుకొని, వారి కోసం ఈయన దెబ్బలు తిని, వారి కోసం ఈయన హరాస్మెంట్ పొంది, ఆయన కోసం ఈయన శ్రమ పొందాడు. యేసు ప్రభుల వారు ఏంది అది? యేసు ప్రభుల వారిలో ఉన్న స్వభావం మనలో రావాలి. ఏ స్వభావం రావాలి? ఎవరు ఎలాగ తప్పిపోయారు, ఎందుకు తప్పిపోయారు, దాన్ని గ్రహించాలి. మనం అది గ్రహిస్తున్నామా? ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. మనకు ఒక బాగా తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి, పొట్టి వ్యక్తి, జక్కయ్య అని బాగా తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చదువుదాం అన్నమాట, మీకు బాగా అర్థం కావాలి మాట. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. చదువుగా. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతని. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే తప్పు చేశాడో జక్కయ్య కనుక్కున్నాడు. జక్కయ్య ఏది తప్పు చేశాడో కనుక్కున్నాడు. ఏమన్నాడు? నేను 4 అంతలు ఇచ్చేస్తాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను నీకు. ఇంకా తర్వాత ఏమన్నాడు? నేను అన్యాయంగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని. 4 అంతలు మరలా చెల్లించేదను. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నా ఆస్తిలో సగం బీదలకు ఏదైతే చేయలేకపోయాడో, ఏదైతే ఏ విషయాలు అయితే తప్పిపోయాడో, ఏ విషయాల్లో అయితే దేవునికి దూరం అయిపోయాడో వాటిని గ్రహించాడు. ఎవరు గ్రహించారు? జక్కయ్య గ్రహించాడు. ఇప్పుడు మనం ఏం గ్రహించాలి? మనం ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయామో ముందుగా ఎదుటి వాళ్ళు చూసి ఏ విషయంలో హరాస్ అయ్యారో కనుక్కోవాలి. ఎదుటి వాళ్ళు ఏ విషయంలో విసిరివేయబడ్డారో తెలుసుకోవాలి. రెండవది, మనము కూడా ఏ విషయంలో తప్పిపోయామో తెలుసుకోవాలి. ఎదుటివాడు ఏ విషయంలో తప్పిపోయాడో కూడా తెలుసుకోవాలి. ముందు మన విషయం తెలుసుకోవాలి. మనం సరే అయితే ఏమవుతాము? ఎదుటివాడికి ఎక్కడ తప్పిపోయాడో కూడా చెప్పచ్చు మనం. అవునా కదా? మనం తప్పిపోయిన విషయాలే మనకు తెలియదు. మనం ఎక్కడ ఇరుక్కొని ఉన్నామో మనకు తెలియదు. మనకి ఎక్కడున్నా ఆనందంగా ఉన్నాం మనం. దేవుడు చెప్తున్న మాటలేంటో తెలుసా? మీరు నేను తప్పిపోయిన విషయాల్లో మనం కనుక్కొని దేవుని దగ్గర రావడం మన బాధ్యత. అలాగే తప్పిపోయిన వారిని చూసి మన కనికరం పుట్టడం మన బాధ్యత. 2 విషయాలు చెప్తున్నాను మీకు రెండవ మాటలో. 2 విషయాలు. ముందు మనం తప్పిపోయాం ఎక్కడో అది తెలుసుకోవాలి. రెండవది, ఎవరు ఎదుటి వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో దాని మీద మన మనసు పెట్టాలి. 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. 3వ మాట ఏందని తెలుసా? చదువుదాం ఆ మాట. కాపరి లేని వారు గొర్రెల వలె. అదే ఉంది అక్కడ. ఆ మాట చదివేసి నేను ముగిచేస్తాను. 3వ మాట, కాపరి లేని గొర్రె. కాపరి అని అంటే గ్రీక్ పదంలో ఈ పదాలు మీరు రాసుకోవాలి. చాలా మంచి మాటలు. పోయిమన్, గ్రీక్ పదంలో పోయిమన్ అంటే ఎవరు? కాపరి. ఎవరి కాపరి? అసలు మనకు ఆ కాపరి అనే మీనింగ్ సరిగ్గా తెలియదు. అందుకే నేను ఆ పోయిమన్ అనే పదం చెప్పాను. పొయ్యిలో వేసే మెన్ కాదు. మళ్ళీ మీరు పొయ్యిలో వేసే అంటే పాస్టర్ అంటే పొయ్యిలో వేయాలనుకున్నారు. పోయిమన్ అంటే ఏంటనంటే లాటిన్లో పాస్టర్ అనే పదం వచ్చింది కానీ, లాటిన్ పదంలో పాస్టర్ అనే పదం వచ్చింది కానీ
బట్ యాక్చువల్గా పోయిమన్ అంటే ఏంటంటే లార్డ్ రైజెస్ అప్ టు కేర్ ఫర్ హిస్ టోటల్ వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ ఫ్లోక్స్. తన గొర్రెలను కాపాడుటకు ఒక మనిషిని లేవనెత్తుతాడంట, అతనే పోయిమన్. ఇతను ఏం పని చేస్తాడు? పోయిమన్ అనే ఇతను గొర్రెలను మేపుతాడు. ఈ దినాల్లో పాస్టర్లు మేపేవాళ్ళ మేసేవాళ్ళ? ఈ దినాల్లో పాస్టర్ల దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే ఇలాగే సినారియో స్టార్ట్ చేస్తారు. ఎలాంటి సినారియో స్టార్ట్ చేస్తారు తెలుసా? దేవుడు నన్ను పిలిచాడు. స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది మాటలు. కాపీలని ఎక్కడెక్కడో వాక్యాలు వింటారుగా, ఆ మాటలన్నీ తీసుకొని చెత్తకిచ్చింటారు. ఇంకొక ఆయన నాకు దేవుడు స్టేషన్ చూపించాడంట. ఏం స్టేషన్ చూపించాడంట? రైల్వే స్టేషన్ చూపించాడంట. నువ్వు ఆనే ఉండకూడదు. ఏం చూపించాడంట? రైల్వే స్టేషన్ చూపించాడంట. అందులో రైల్వే స్టేషన్లో న్యూ ఢిల్లీ అని కనపడిందంట. అప్పుడు ఈయన అడిగాడంట, ఏంది ప్రభువా? దేవుడు అన్నాడు, నువ్వు పో. కథలన్నీ భలే చెప్తారు వీళ్ళు సరైన పోయిమెన్ కాదు. మిమ్మల్ని పొయ్యిలో వేసేవాళ్ళు. మిమ్మల్ని మేపేవాళ్ళు కాదు. మీ గొర్రెలు ఏం చేయాలి? మేపాలి. మేపాలంటే ఏంటి? గొర్రెను మేపడం అంటే ఏంటి బ్రదర్? దానికి కావాల్సిన గడ్డి, దానికి కావాల్సిన నీళ్ళు, దానికి కావాల్సిన గొర్రె దగ్గర నుంచి ఏం రావాలి? గొర్రె దగ్గర నుంచి సమృద్ధి చాలా వస్తుంది. తెలుసా మీకు ఆ మాట? దాని బొచ్చు కానీ, దాని కథ కానీ, దాని విషయాలు. ఈ దినాల్లో కషాయికి అమ్మేవాడు లాగా తయారైపోయాడు అందరూ. గొర్రె దొరికిందా? ఏమిద్దాం? దేవుడు మాట్లాడుతున్న మాటలు. మన పోయిమెన్ని కనుక్కోవడం మన బాధ్యత. దేవుడు చూసి బాధపడింది ఏం తెలుసా? వీళ్ళకు కాపరి లేడు, వీళ్ళకు కాపరి కావాలి. కాపరి ఒక విలువ లేకుండా పోతే దేవుడు ఎందుకు బాధపడాలి? కాపరి చాలా అవసరమైన వాడు. కానీ ఆ అవసరత ఈరోజు విచిత్రమైన వాటికి వెళ్ళిపోయినాయి. కోవిడ్ కాలంలో ఒక పాస్టరు BMW కార్కి ఈఎంఐ కట్టుకోలేక, ఇంటికి హోమ్ లోన్కి ఈఎంఐలు కట్టుకోలేక చర్చికి రావట్లేదని అవన్నీ అమ్మేశాడు. ఈయన దేని మీద ఆధారపడ్డాడు? కానుకల పైన ఆధారపడి ఆ కానుకల్లో నుంచి ఈఎంఐలు ఇచ్చేవాడు. అసలు పని ఏంటి పాస్టర్ పని? వాళ్ళకు వాక్యం ఇవ్వడం, వారికి కావాల్సిన నేర్పించాలి. మేపడం అంటే ఓన్లీ చికెన్ బిర్యానీలు పెట్టి మేపడం కాదు. కొంతమంది ఉన్నారు, సందర్భం దొరకాలే కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఏమ్మా చికెన్లు, మటన్లు, అబ్బో ఇప్పుడు నన్మ స్పెషల్. మళ్ళా ఏం స్పెషల్ అమ్మా? చికెన్ లాలీపాప్స్, మోమోస్. ఇప్పుడు వెరైటీలు వచ్చేసే మోమోస్. వీడియోలో ఏం చూపిస్తారు తెలుసా వాళ్ళు? మోమోస్, చికెన్లు. ఇలా ఆలోచన ఏంటంటే ఇవి చూసి కొంతమంది బాగా పెడుతున్నారా ఇలా. హైదరాబాద్లో చాలామంది మంచి టెక్నాలజీ వాడడం మొదలుపెట్టారంట. ఎవరు? విశ్వాసులు. వీళ్ళని విశ్వాసులు అనాలో పిశాచులు అనాలో నాకు తెలియదు. 9 నుంచి 10 వరకు ఒక ఆరాధనకి వెళ్తారంట. అక్కడ వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెడతారు. 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ తినేసామా, మళ్ళీ ఆడికి వెళ్ళి 10:30కు ఇంకొక చోటికి వెళ్తారంట ఆరాధనకు. 10:30 నుంచి 12 వరకు ఒక ఆరాధనకి వెళ్తారంట. 12:30కు భోజనం తినేస్తారు, భోజనం మంచిగా. ఓకే, ఆడ నుంచి ఇంకొక చోటికి వెళ్తారు. అయిపోయింది అనుకున్నారు మీరు పొరపాటు. ఆడ నుంచి ఇంకొక చోటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి 3:30కు 4 గంటలకు అయిపోయే ప్రోగ్రామ్ ముగించేసుకుని అక్కడ టీ కాఫీలు తాగేసి బిస్కెట్లు స్నాక్స్ తినేసి వెళ్ళిపోతారు. స్నాక్స్ మంచి పఫ్ఫులు గిఫ్లు అన్నీ దొరుకుతాయి. ఆడ నుంచి మళ్ళీ అయిపోలా మీకుంది, మళ్ళా ఇంకొక చోటికి వెళ్తారు. లాస్ట్కి రాత్రి భోజనం ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఎన్ని ఆరాధనలు అటెండ్ అవుతున్నారు? 4. ఆత్మీయులు. ఒక్క ఆరాధన కాదు, 4 ఆరాధనలు. ఎన్ని తమ్ముడు? వీళ్ళు తెలివైన వాళ్ళు అయిపోయారు. వీరికి ఎవరు కాపరి? వాళ్ళ తిండే వాళ్ళ కాపరి. ఆ చర్చికి ఎందుకు పోతున్నావు? పాటలు బాగా పాడతారు. ఈ చర్చికి ఎందుకు పోతున్నావు? బాగుంటుంది.
ఆ చర్చికి ఎందుకు పోతున్నావు? కొంచెం నిద్రపోవచ్చు, ఏసీ వేసి ఉంటారు అక్కడ. అక్కడ ఏం వేసి ఉంటారంట? ఏసీ వేసి ఉంటారంట. లాస్ట్కి ఆ చర్చికి ఎందుకు పోతున్నావు? 4వ ఆరాధనకు. ఆ నుంచి మా ఇల్లు దగ్గరే కదా, భోజనం చేసుకొని ఇంటికి పోవచ్చు. ఎంత తెలివి ప్రదర్శిస్తున్నారు వీళ్ళని. వేయాలి పొయ్యిలో. పొయ్యి మెన్ అన్నా కదా నేను. కాపరి ఒక విలువ తెలియట్లేదు ఈ దినాల్లో. కాపరి ఒక విలువ బైబిల్లో చెప్పినట్లు ఇంకెక్కడ రాయబడలేదు. అంత స్పష్టముగా కాపరి ఒకరిని నడిపించే వ్యక్తి చాలా అవసరమని బైబిల్లో స్పష్టంగా చాలా సందర్భాలు చెప్పాడు. ఎజికేల్లో మీ అందరికి త్వరగా నేను ముగించాలి కాబట్టి ఎజికేల్ 34వ అధ్యాయం 2-4 త్వరగా చదువుదాం. నరపుత్రుడా, ఇజ్రాయేలీయుల కాపరులను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని మేపుదురు. ఎంతో మేపుతున్నారంటే ఇల్లు బలాత్కారంతో వాటిని ఏలుదురు. బలాత్కారం ఏలడం అంటే ఏంటి? నువ్వు డబ్బు లేకపోతే అయిపోయిన కథ. నువ్వు 2000 వేసావా, సరే. ఒక పాస్ట్ ఉన్నాడు, ఏమిచ్చి పంపిస్తాడు తెలుసా మీకు? బాక్సులు, కానుకల బాక్స్. ఏమన్నాడు తెలుసా? దానిలో 10 రూపాయల నోట్లు పడకూడదు. ఏ నోట్లు పడకూడదు అంట బ్రదర్? 10 రూపాయల నోట్లు పడకూడదు. నెలకు పచ్చ రోట్లు పడాలి దాంట్లో. ఇంకంటే ఏంది అర్థము? ఇంకా పచ్చ ఏం పడతాయి? సరే 20 రూపాయలు కొంచెం పచ్చగా ఉందిరా బాబు అని వేస్తామంటే ఒప్పుకుంటాడా? వద్దు. 500 పడాలా. మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఎవరు బాక్స్లో నుంచి ఎక్కువ వచ్చిందో వాళ్ళకు మళ్ళీ సన్మానాలు. ఎలా తయారైపోయారు? ఇలాగా వాళ్ళు పోషించుకుంటున్నారు, బలాత్కారాలు చేస్తున్నారు, భయపెడుతున్నారు మనుషుల్ని. ఇలాంటి పాస్టర్లు ఉన్నారంటే మీరు ఒక అడుగు ముందు వేయండి, వెనక్కి వెళ్ళిపోండి. ముందంటే పారిపోవడానికి, వాడు ఎవడైనా ఒక అడుగు ముందేసి పరిగెత్తంటాడు వెనక్కి తిరిగే, అట్లా అన్నమాట. జాగ్రత్త. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఇవ్వకపోతే ఏమైపోతారు మీరు? అమ్మో, కాపరి పని ఏంటి? వాళ్ళని మేపాలి, వాళ్ళు తప్పిపోయిన విషయాలు పట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ పొరపాటు అయిపోయారో, ఎక్కడ పడిపోయారో, దేవునికి ఎక్కడ దూరంగా ఉన్నారో దాని విషయంలో ధ్యానం పెట్టాలి. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే ఎజికేలు 34వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా అందరూ చదవాలి. ఈరోజు మీకు ఇది హోంవర్క్. 23వ వచనం 24వ వచనం చదువుదాం. సమయం లేదు కాబట్టి కొన్ని వచనాలే చదువుదాం. 23, 24. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదు వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను. ఎందుకు దావీదు పేరు ఎత్తుకున్నాడు అక్కడ? ఏం మోషే పేరు ఎత్తకూడదు? ఇంకొకరి పేరు ఎత్తకూడదు? జాషువా పేరు ఎత్తకూడదు? ఒక్క శ్రేష్టమైన కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, చనిపోవడానికి కూడా సింహాన్ని కూడా లెక్క చేయని కాపరి. ఎవరు అతను? దావీదు. సౌల్ దగ్గర ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఇంట్రడక్షను తన గొర్రెల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి, తన గొర్రెల గురించి ఏదో జరుగుతుంటే ఆయన ఏం చేశాడంట? గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. నీ గొర్రె తప్పిపోతుంది, సంఘంలో పడిపోతున్నారు ఎవరైనా, వాటి కోసం ప్రాణం కూడా పెట్టాలి.
వాటి కోసం ఏమి చేయగలాలో అన్నీ చేయాలి, వాటిని మేపాలి, వాటిని యెహోవాతో సంబంధం కలిగేటట్టు చేయాలి. హల్లెలూయా. అది పాస్టర్ పని. ఆ పనిని పోగొట్టుకొని పాతకాలం మనుషుల్లాగానే నిజంగానే ఆర్సీఎం వాళ్ళు ఏం చేశారు, చచ్చిపోయినాడికి కూడా పరలోకం ఇస్తున్నారు. పత్రం రాయించి ఇంటెలిజెన్స్ పత్రం కొట్టి వానికి పరలోకం అయిపోయి వచ్చేసింది. ఏం తీసుకున్నారు తెలుసా? డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు. మరి ఎలా చేయాలి బ్రదర్? పరిచర్య చేయండి. సరైనదో పరిచర్యకు ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించండి, కానీ లాభకరంగా చేసుకోవడం మానేయండి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అలాంటి సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. జనాలు ఎక్కువ ఉండాలి. మనం కూడా అలాగే ఫ్యాషనేట్ అయిపోతున్నారు కొంతమంది. నా మీద ధ్యానం ఉందా ఆ కాపరికి? నా మీద నేను తప్పిపోతే పడిపోతే నా గురించి ప్రార్థన చేసేవాడా నా కాపరి? నా కొరకు తపన పడతాడా కాపరి? నాతో దేవునికి సహవాసం చేస్తాడా నా కాపరి? ఇంకా కాపర్లు ఎలా ఉన్నారు తెలుసా? ఇద్దరు కుటుంబాలు కొట్టాడుకున్నారు అనుకోండి, ఏమంటారు తెలుసా వీళ్ళు? నువ్వు చెప్పేది కరెక్టే అమ్మా. వీళ్ళతో ఏమంటాడు? నువ్వు చెప్పేది కరెక్టే అమ్మా, నువ్వు కరెక్టే నువ్వు చేసేది, కానీ వదిలేసేలే. వాళ్ళంతే ఆ రకమే. అమ్మా నువ్వు కూడా కరెక్టే, బాగా చేస్తున్నావు, వదిలేసే. ఇది ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడు? మేనేజ్. వీడు ఖచ్చితంగా మేనేజర్ అంటే బాగుండు, ఇంకా పాస్టర్ కంటే మేనేజ్ చేయాలా? చెప్పాలి మీరు నా మాట. ఇంకా అవకాశం దొరికిందనుకో, ఒకవేళ ఇద్దరు మాట వినట్లా, పోయి తనుకోపండి. ఈ మేనేజరు ఇప్పుడు తన్నుకుంటుంటే మధ్యలో వచ్చి అవగండి అంటాడు మధ్యలో. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ నిజాలు. మేము ఎప్పుడు తన్నుకున్నామమ్మా అని అనుకోకండి. పాస్టర్లు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్తున్నా. రాజకీయ నాయకులు చాలా మేలు. వాళ్ళు పాలిటిక్స్ చేసినట్టు ఎవరు చేయట్లా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా? అలాంటి కాపరి దగ్గర ఉంటే నీ జీవితము ప్రయోజనకరము కాదు. నీ కాపరి దేవునితో నీ సహవాసాన్ని పెంచాలి. హల్లెలూయా. నీ జీవితం దేవునితో సరైనగా మార్చబడి మంచిగా నీ ఆత్మీయ ప్రగతిలో ఉండాలి. అది కాపరి చేయాల్సిన మొదటి పని. ఇంకా నేను త్వరగా విషయాలు చెప్పాలి మీకు. 1 పేతురు, బాగా అర్థమైన ఆ పేతురు మాటలు చెప్తున్నాం. 5వ అధ్యాయము 2 నుంచి 4 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. పైన విచారణ చేస్తూ దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. అది ఈ పాస్టర్ చేయాల్సిన పని. అది వారిపైన ప్రభువై ఉండక మందకు మాదిరిగా ఉండు. మందను మాదిరిగా చేయాలి. మాదిరిగా అంటే ఏంటి? అమ్మా ఇవి నేర్చుకో, ఇలా చేయి. పర్సనల్గా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒక్కొక్కరిని నేర్పించాలి. చర్చ ఎందుకు వస్తున్నాం బ్రదర్? చెప్పాలి మీరు. నేర్చుకోవడానికి, అనేక విషయాల్లో మార్పు రావడానికి. ఒక స్కూల్ చిన్నపిల్లవాడికి ఎన్ని నేర్పిస్తుందో, ఎంత మంచిగా ఉద్యోగం పొందడానికి ప్రయోజనకరం చేస్తుందో, అంతకంటే ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడాలి చర్చ్. ఆ కాపరి అంతగా మీకు నేర్పించాలి. ఆ హోసన్న మినిస్ట్రీస్లో పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మైక్ ఇయ్యరంట వాళ్ళ చేతికి. అందరికి కాదు మైక్ ఇచ్చేదాడా. మాకు వచ్చన్న పాట, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మైక్ చేతికి రాదు. ఆ మేరక్క ఆ దినాల్లో ప్రారంభ దినాల్లో ఈ పాటలు పాడడానికి అందరూ తాపత్రయపడుతున్నారంట. జాన్ వెస్లీ అందరూ ఎగురుతున్నారంట, మేము పోతాం, ఇంకా ఏసన్న బ్రదర్ రాకపోతే మాకు మైక్ ఇస్తారని. మేరక్క అనేదంట, రేయ్ ముందు మోకాలే ముందు ఆత్మ పొందు, పరిశుద్ధాత్మను పొందాలను. పరిశుద్ధాత్మను పొందకుంటే గంపను కూడా పడేయాలంట.
యేసన్న బ్రదర్ గారు నేర్చుకున్న మాటలు ఇవి. ఆయన తమిళనాడులో సేవ నేర్చుకున్న దినాల్లో వాళ్ళ పాస్టర్ వాళ్ళ సంఘానికి కొత్తగా అక్కడ నేర్చుకోవడానికి అంటే అక్కడ తర్ఫీదు అవడానికి వెళ్ళాడు. అక్కడ శిష్యులలో ఒక శిష్యునిగా చేరినాడు. సేవ చేయడానికి అవన్నీ అక్కడ పెద్ద చాలామంది వచ్చి సువార్త విని వెళ్తూ ఉంటే వాళ్ళకి భోజనాలు పెడుతున్న సందర్భంలో యేసన్న బ్రదర్కి ఫీలింగ్ వచ్చేసిందంట, గంప పట్టుకోవాలి, అంతా ఆకులన్నా తీద్దాం, కనీసం నేను ఒక పని అన్నా చేద్దాం, దేవుని పని చేయాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి గంప తీసుకొని వెళ్తే పాస్టర్ గారు దూరం నుంచి చూసి వచ్చి, నువ్వెవరు బాబు అన్నాడంట. కొత్తగా చేరాను అని అంటే, గంపపడే ఫస్ట్ పోయి ప్రార్థన చేయి, ప్రభువా నేను గంప పట్టుకోవడానికి అర్హున్నా కాదా నాకు చెప్పు. ఆయన చెప్పు అంటే వచ్చి గంప పట్టుకో. ఒక గంప పట్టుకోవడానికే దేవుని చిత్తాన్ని అడగాలంటే ఇంకా మైకును పట్టుకోవడానికి ఏమ్మా? ఒక కాపరి మాదిరిగా ఉండాలి, నేర్పించాలి. బాధ పెట్టినా పర్వాలేదు కానీ నేర్పించేవి సరిగ్గా నేర్పిస్తూ వాళ్ళని సరిగ్గా నేర్పించి దేవునితో సహవాసాన్ని పెంచడానికి ప్రయాసపడాలి తప్ప వారి మీద ప్రభుత్వాలు చేయాలని, వారి మీద అజమాయించాలని, వారి మీద ప్రభువుగా ఉండకు. ఎంత చక్కటి మాటలు పేతురు గారు రాశారు. ఎవరి పేతురు? మొదటి కాపరి యేసు ప్రభు తర్వాత. యేసు ప్రభు తర్వాత యేసు ప్రభుల వారు ఎవరు? ప్రథమ కాపరి, ప్రధాన కాపరి. ఆయన తర్వాత శిష్యులలో మొదటివాడు కాపరిగా యేసు ప్రభు పిలిచి, ఏ పేతురు కాయ కాస్త నా గొర్రెల్ని కాస్తావా? మీ అందరికి తెలుసు అది. యోహాను రాసిన సువార్త 21వ వచనంలో అంటాడు, ఏ పేతురు కాయస్తా వాళ్ళను, నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్న మాట్లాడు తెలుసా? మనం నేర్చుకోవాలి ఎవరు మన కాపరి. మన కాపరి ఎవరో తెలియదు మనకు, ఆ పాస్టర్ ఎవరో తెలియదు మనకు. ఈ దినమాల్లో చాలామంది డ్రామాలు వేస్తారు. నేను చూశాను బ్రదర్, కళ్ళారు చూశాను. ఇప్పుడు చర్చికి ఎవరైనా కొత్తగా వచ్చారనుకో, రండి బ్రదర్ ప్రార్థన చేయాలి పిలుస్తారు. ప్రార్థన చేసి చేయబెట్టి ఏమంటారు? ఓ నువ్వు చాలా దిగుల్లో ఉన్నావు, నువ్వు చాలా వేదనలో ఉన్నావు, పో సాతానా అంటాడు. ఎక్కువ మాడితే వాడు పడినాడుకో దేవుడు నీకు విడుదల ఇచ్చేస్తాడు. ఇంకరా ఏం కావాలి? నాకు పడ్డం కావాలి. ఎవరు పడ్డం కావాలా? ఆ గొర్రె. పేతురు గారు చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకోవాలి. మన కాపరిని మనం తెలుసుకోవాలి. మూడో మాట చూద్దాం. అక్కడ యోహాను రాసిన సువార్త మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం, యేసు ప్రభుల వారు చెప్పిన వాక్యం, 10వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువారు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. అది గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు. అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. వాని దగ్గర నుంచి పారిపోవట్లంటే ఏమనర్థము? లాస్ట్ మాట నువ్వు వాని దగ్గర నుంచి పారిపోతారని చెప్పావు. పారిపోవట్లంటే ఏమనర్థము? వాడిని తెలుసుకోలేకపోతున్నారు. అది గొర్రె కూడా కాదు, అది కూడా చెప్పాలంటే వాళ్ళది ఒక వేరే సహవాసం. వారి సహవాసం ఏంటి? అదొక సహవాసం. గొర్రెలాగా కనపడే ఎవరు? హిందీలో చాలా బాగుంటుంది. హిందీలో బేడియా ఎక్కువ తేడా ఉండదు, బాగుంటుంది ఆ పదం. బేడ్ అంటే గొర్రె, బేడియా అంటే ఇది అదే నక్క తోడేలు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ద్వారా ఏర్పరచబడిన కాపరులు ఎవరు?
ఎవరు మన మీద ధ్యానం పెడుతున్నారు, ఎవరు మనల్ని సరిగ్గా చేస్తున్నారు, ఎవరు మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారు, ఎవరు మనల్ని ప్రోత్సహిస్తున్నారు, అనేక సత్యమైన విషయాల్లో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంత క్రైస్తవ జీవితం ఉన్న కూడా మనం మెలకువ రాకపోతే ఎలాగ ప్రయోజనం? ఏం ప్రయోజనం చర్చిలోకి వెళ్ళి? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. ఏంటో తెలుసా? కాపరి ఒక ప్రాధాన్యత చాలా అవసరమైంది. మేబీ అది పౌలు గారు దేవుని మహిమను ఉద్దేశించి చెప్పిండొచ్చు, కానీ మొదటిగా ప్రారంభించిన మాటలు ఎలా ఉన్నాయంటే మనం చూస్తే ఆ మాట చదవండి మీరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుదాం. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకో. అంతే, సింపుల్. నాటుతున్నాడు ఒకడు, నీళ్లు పోస్తున్నాడు ఒకడు. అర్థమైందా? వాళ్ళ పాత్ర ఉండొచ్చు, వారికి కావాల్సిన రివార్డ్ వస్తుంది, కానీ వృద్ధి చేయువాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు నాటేవాడు లేకపోతే, నీళ్ళు పోయకపోతే ఎలా వృద్ధి వస్తుంది? ఇది నా క్వశ్చన్. నాటేవాడు లేకపోతే, నీళ్లు పోసేవాళ్ళు లేకపోతే వృద్ధి ఎక్కడి నుంచి? దేవుడు ఏమంటారు తెలుసా? మీరు చిన్న పని చేయండి, మీరు చేయలేని పెద్ద పని నేను చేస్తా. అందుకే నీళ్లు పోసేవాడు గొప్పవాడు కాదు, నాటేవాడు గొప్ప కాదు, కానీ వృద్ధి చేసేవాడే గొప్పవాడు. హల్లెలూయా. కానీ ఆ పాత్ర చిన్నవాడిదైన పాత్ర, ఆ పాత్ర చేశాడు పౌలు గారు. ఎవరైతే నీళ్లు పోసు నాటుతున్నారో వారికి రావాల్సిన రివార్డు దేవుడు ఇస్తాడు. మనం ఈరోజు నేర్చుకోవాలి. నేను 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈరోజు తిరిగి ఆ మాటలు చెప్పి ముగిచ్చేస్తున్నాను. సరే, చాలా జాగ్రత్త వినండి. ఈ 3 మాటల్ని కనెక్ట్ చేయబోతున్నా. ఈ 3 మాటల్ని కనెక్ట్ ఎక్కడ చేయాలి అని అంటే, ప్రధాన కాపరిగా ఉంటున్న యేసు ప్రభుల వారందరినీ చూసి బాధపడ్డాడు. ప్రజలందరూ వస్తూ ఉంటే వాళ్ళని చూసి అబ్బా నాకు పేరు వస్తుంది, అది కాదు, అయ్యో చూడాల్సిన విధానాలు మార్చుకోండి. మనం కూడా మన కాపరి ఎవరు, మనం చూడాల్సిన విధానాలు మనం మార్చుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఎంత విధేయులమవుతామో, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది ఒక చోట, మీరు ఎంతగా లోబడతారో అంతగా మీరు లోబడండి. మిమ్మల్ని ఏలుబడి చేసేవాళ్ళు. ఆ వాక్యం చదివేసి ముగిచ్చేద్దాం. మళ్ళీ ఇంత చెప్పి ఆ మాట చెప్పకపోతే బాగుండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్న వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అది మనం చెయ్యాల్సిన మొదటి పని. మనం చేస్తే దేవుడు ఇవ్వాల్సిన అభివృద్ధిని ఇస్తూ ఉంటాడు. మనం ఎదగాల్సిన రీతిగా ఎదిగి దేవుని సాక్షిగా మనం మార్చబడతాం. హల్లెలూయా. నేను ఈరోజు 3 మాటలు చెప్పాను. ఫస్ట్ మాట, ఒకటి, మనం చూడాల్సిన విధానం మారాలి. ప్లీజ్ అదే విధంగా ఉండకండి. మీరు అందరినీ చూసే విధానం మారాలి. నా కాపరి ఎలా ఉండాలి, నా కాపరి నన్ను ఎలా నడిపించాలి, అది కూడా మీరు చూడడం నేర్చుకోవాలి. మనసుతో చూడడం నేర్చుకోవాలి. రెండవది ఏం చెప్పాను? బాధపడ్డాడు. వారిని చూసి బాధపడి ఏమని అనుకున్నాడు? వాళ్ళు విసిరివేయబడ్డారు. విసిరివేయబడిన వారిని సరిగా తీసుకోండి, గ్రహించాలి, వారిని పసిగట్టాలి. ఎక్కడ పడిపోయారు, ఎందుకు అయిపోయారు? కాపరంటే ఓన్లీ ఇక్కడే కాదు. మీకు ఒక మంచి మాట చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నా. ఏంటో తెలుసా? కొత్త నిబంధన ప్రకారంగా ప్రతి విశ్వాసి కాపరి. మీరు లోబడాలి, అలాగే అనేక దేవుని పనులు చేయాలి. ప్రభుత్వము చేయడానికి కాదు, ప్రభువై ఉండడానికి కాదు, అనేక మందిని ప్రోత్సహించు దేవునిలో ఎదగడానికి ఉపయోగపడేటట్టు చేయాలి. 3వ మాట ఏంది?
మన కాపరి ఎవరు మనం గ్రహించకపోతే మన జీవితాల ప్రయోజనం లేవు. మన ఆత్మీయంగా ఎదుగుతున్నామా, మనం క్రైస్తవంలో ఉంటున్నామా లేదా, మన క్రైస్తత్వంలో ఉంటూ ఎన్ని సంవత్సరాలు ఉంటూ మన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాం, మన జీవితాన్ని మనం గ్రహించకపోతే మనలో ప్రయోజనం ఏమీ ఉండదు. క్రైస్తత్వం మనం చర్చికి వెళ్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, అలాగే ఎక్కడేసినా గొంగలి అక్కడే ఉన్నది. రండి ప్రార్థన చేద్దాం.